మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. మీకు 3 days మాత్రమే టైం ఇస్తాను. థ్యాంక్ యూ ఎస్ఐ గారు. కానిస్టేబుల్స్ రండి. ఈ కుట్ర వెనుక ఎవరున్నారో తెలుసుకున్నాక వాళ్ల పని మీ పని కలిపి చెప్తాను. ఉషా, 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 ఉషా. ఏమైంది? ఎందుకింత కంగారు పడుతున్నావు? ఈ టైంలో ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? నిన్నే అడిగేది. ఏం జరిగిందంటే మాట్లాడవే. నిన్ను చూస్తుంటే సంథింగ్ ఈజ్ నాట్ రైట్ అనిపిస్తుంది. ఏం జరిగింది? అత్తయ్య గారు పెద్ద ప్రమాదంలో ఉన్నారండి. ఏంటి? అమ్మకి ప్రమాదం? అసలు ఏం జరిగింది? వాట్? మీరు చెప్తుంది నిజమా? నమ్మలేకపోతున్నాను. నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను. ఇన్స్పెక్టర్, ఏంటి ప్రాబ్లం? మీ క్లబ్ గెస్ట్ హౌస్ లో వ్యభిచారం జరుగుతుంది. అదేంటి మేడం, ఇవన్నీ మీరు చెప్తేనే కదా చేశాను. క్లబ్ లో మీ పర్మిషన్ లేకుండా ఏదీ జరగదు. ఇక్కడ ఏం జరిగినా అది మీ ప్రమేయంతోనే జరుగుతుందని క్లియర్ గా అర్థమవుతుంది. మీ పైన ఎఫ్ఐఆర్ ఫైల్ చేయక తప్పదు. జస్ట్ 3 days టైం ఇవ్వండి. ఈ లోపు ఇదంతా ఎవరు చేస్తున్నారో కనిపెడతాను. సరే మేడం, మీ గురించి నాకు తెలుసు కాబట్టి, మీ మీద నమ్మకం ఉంది కాబట్టి మీకు ఒక అవకాశం ఇస్తాను. ఇంత జరిగినా నాకు ఒక్క కాల్ కూడా చేయలేదేంటి? చెప్పేంత టైము అవకాశం దొరకలేదండి. పాపం అత్తయ్య గారు చాలా టెన్షన్ పడుతున్నారు. ఇలాంటి నిందలు నా మీద వేయాల్సిన అవసరం ఎవరికుంది? నాపై ఇంత దిగజారుడు రాజకీయాలు చేస్తూ కుట్రలు పన్నుతున్న దుర్మార్గులు ఎవరై ఉంటారు? ఖచ్చితంగా కనిపెట్టి ఈ కిరణ్మయి అంటే ఏంటో, కిరణ్మయి జోలికొస్తే ఎలా ఉంటుందో వాళ్ళకి జీవితాంతం గుర్తుండిపోయేలా చేస్తా. అమ్మా, కిరణ్, ఈ టైంలో ఏంట్రా, ఇంకా నిద్రపోలేదా? నేను విన్నది నిజమేనా? ఏం విన్నావు? క్లబ్లో జరిగిందంతా తెలిసింది. ఇదంతా ఎలా జరిగింది, ఎవరు చేస్తుంటారు? ఈ విషయం
కిరణ్కి ఎలా తెలుసుంటుంది? అసలు నీ మీద ఎలిగేషన్స్ చేసిన వాళ్ళని వదిలిపెట్టకూడదు. నిజమేంటో బయటికి రావాలి. దీని వెనకున్న వాళ్ళు తెలియాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయంలో కిరణ్ జోక్యం చేసుకోకూడదు. కిరణే కాదు, ఈ మ్యాటర్లో ఇంట్లో ఎవరిని ఇన్వాల్వ్ చేయకూడదు. అమ్మాయి ఇలా సైలెంట్గా ఉంటే ఎలా? అసలు ఏం జరిగిందో చెప్పు, నేను హ్యాండిల్ చేస్తాను. కిరణ్, నా మీద ఎలిగేషన్స్ ఏంటి? అంత ధైర్యం ఎవరు చేస్తారు? అమ్మా ప్లీజ్, నా నుంచి విషయం దాచాలని చూడకు. చూడు కిరణ్, బిజినెస్ లో టాప్ పొజిషన్ లో ఉన్న వాళ్ళ మీద ఇలాంటి చిన్న చిన్న ఇష్యూస్ ప్రాజెక్ట్ చేసి గొడవ చేయడం కామన్. వీటి గురించి నువ్వు పట్టించుకుని డిస్టర్బ్ అవ్వకు. నేను హ్యాండిల్ చేసుకోగలను. అది కాదమ్మా, నువ్వు ఒక్కదానివే. కిరణ్, ఈ అమ్మ సంగతి నీకు తెలీదా? నేను ఇలాంటి సిచ్యుయేషన్స్ ఎన్ని హ్యాండిల్ చేసుంటాను. నన్ను నమ్ము, ఇది పెద్ద ఇష్యూయే కాదు. ఒకవేళ నా వల్ల కాకపోతే నీ హెల్ప్ అడుగుతాను, సరేనా? ప్రస్తుతానికి ఈ టాపిక్ వదిలేసి. ఆర్ యూ షూర్? ఓకే అమ్మా, సరే. గుడ్ నైట్. కిరణ్, ఇంతకీ నీకు ఈ విషయం ఎలా తెలిసింది? ఎవరు చెప్పారు? ఉష చెప్పింది. ఒకసారి తన్ని నా రూమ్కి రమ్మని చెప్తావా? షూర్. అత్తయ్య, ఏంటే నీ బాధ? నా పర్మిషన్ లేకుండా నన్ను ఫాలో చేసి నా విషయాల్లో తలదూర్చడానికి నీకెంత ధైర్యం? అది అత్తయ్య, అర్ధరాత్రి మీరొక్కరే అంత కంగారుగా వెళ్తుండేసరికి నాకు కాస్త భయంగా అనిపించి నా వెనకే ఫాలో అవుతూ వచ్చేసావు, అంతే కదా? అసలు ఎంత ధైర్యం నన్ను ఫాలో కావడానికి? అది ఆ టైంలో ఒంటరిగా వెళ్తున్నారంటే ఏదో జరగరాందే జరుగుంటుందని ఫాలో అయ్యాను, అంతే తప్ప మీ ప్రైవసీని డిస్టర్బ్ చేయాలని కాదత్తయ్య. నోర్ముయ్! ఇదే నీకు ఆఖరిసారి చెప్తున్నా. ఇంకొకసారి నా విషయాల్లో ఇంటర్ఫియర్ అయినా, నా మాటకి ఎదురు చెప్పినా, నా పనుల్లో వేలు పెట్టినా నా రియాక్షన్ మాటల్లో ఉండదు. పోనీలే పాపం అని వదిలేస్తుంటే కొమ్మలు వస్తున్నాయా నీకు? నాతో జాగ్రత్తగా ఉండకపోతే నీ జాతకమై మారిపోతుంది. వెళ్ళో. మీరు ఆ మెటీరియల్ మొత్తం మన డీలర్స్కి పంపించేయండి. మనం ఎంత త్వరగా ఆర్డర్ కంప్లీట్ చేస్తే అంత త్వరగా నెక్స్ట్ ఆర్డర్ వస్తుంది. అర్థమైందా? డూ ఇట్ సూన్. ఇంత టైం అవుతున్నా సంజయ్ ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నాడు? లేడీస్ క్లబ్ల ముసుగులో జనాల్ని ఉద్ధరిస్తున్నామని గొప్ప గొప్ప పేర్లు పెట్టి పెద్ద పెద్ద మీటింగులు పెట్టి ప్రచారం చేస్తూ ఉంటారు. కానీ వాటి వెనక ఎవరో ఒక పొలిటీషియన్స్ కానీ ఎవరో ఒక బిజినెస్ మ్యాన్ కానీ ఉండి మొత్తం నడిపిస్తూ దాన్ని వాళ్ళ ఎదుగుదలకి వాడుకుంటూ ఉంటారు. లేడీస్ క్లబ్ పేరున అంత పెద్ద ఘోరాలు జరుగుతూ ఉంటాయంటావా? కిరణ్మయ్యి, నీకు ఈ న్యూస్ తెలుసా? ఊరుకోండి నాన్న, అమ్మకెలా తెలుస్తుంది? మీ అమ్మ కూడా ఒక లేడీస్ క్లబ్కి ప్రెసిడెంట్గా ఉంది కదరా, అందుకే ఏమైనా తెలుసుంటుందేమో అని.
అమ్మ ప్రెసిడెంట్గా ఉన్న క్లబ్కి దీనికి పోలికేంటి నాన్న? అమ్మ వాళ్ళది చాలా డిగ్నిఫైడ్ క్లబ్. ఇలాంటి పనులు చేసేవి చాలా చీప్ క్లబ్స్. వీళ్ళందరూ చెప్పేవి శ్రీరంగ నీతులు, చేసేవి వ్యధ వ్యాపారాలు. ఏదో ఒక రోజు వీళ్ళు దొరుకుతారు. సొసైటీలో పెద్ద మనుషులుగా చలామణి అయ్యే వాళ్ళు ఏదో ఒక రోజు బయటపడతారు. సరే నాన్న, నాకు టైం అవుతుంది, నేను బయలుదేరుతాను. కిరణ్మయి, మీరంతా క్లబ్ మెంబర్సే కదా, మీకు ఇలా ఎవరు చేస్తారో ఎవరు చేయిస్తూ ఉంటారో తెలిసే ఉంటుంది కదా. పాపం అత్తయ్య గారు, ఆ న్యూస్ తనదే అని చెప్పలేరు. అది వింటూ తట్టుకోను లేరు. ఎంత ఇబ్బంది పడుతున్నారో నేను అర్థం చేసుకోగలను. దానికి తోడు తరుణ్ బావ గారు నేరాల గురించి, నేరస్తుల గురించి మాట్లాడుతున్నారు. ఇదంతా వింటూ అత్తయ్య గారు ఎంత బాధపడుతున్నారో. నిన్నే కిరణ్మయి, నీకేమైనా తెలుసా? ఏమోనండి, నాకెలా తెలుస్తాయి? ఎక్కడో ఒక చోట తప్పు జరిగితే అందర్నీ ఎలా తప్పు పడతాం? అందరూ తప్పు చేస్తారని కాదు, కానీ కొంతమంది అయితే ఉంటారు కదా, వాళ్ళని. హైదరాబాదులోని ప్రముఖ లేడీస్ క్లబ్లో జరుగుతున్న అసాంఘిక కార్యక్రమాలు. పోలీసులు రైడ్ చేసినా కూడా ఆ వివరాలు బయటికి రాకుండా ఆపుతున్నారు. మీ మీద నమ్మకం ఉంది కాబట్టి మీకు 3 days మాత్రమే టైం ఇస్తాను. భగవంతుడా, ఇప్పుడు ఏం చెయ్యాలి? నేను అడిగిన 3 రోజుల గడువు దగ్గర పడిపోతోంది. ఒక పక్క న్యూస్ స్ప్రెడ్ అయిపోతోంది. ఈ రోజు న్యూస్ పేపర్లో ఇండైరెక్ట్ గా వచ్చిన వార్త రేపు అన్ని పేపర్స్లోనూ మెయిన్ న్యూస్ అయి కూర్చుంటుంది. ఇప్పుడు కానీ నేనేం జరిగిందో తెలుసుకోలేకపోతే రేపటి నుంచి ఈ న్యూస్ ని ఆపడం చాలా కష్టం. ఏదో ఒకటి చేయాలి. ఎలా అయినా దీని వెనక ఉన్నదెవరో కనుక్కోవాలి. కానీ ఎలా? ఏమీ అర్థం కావడం లేదు. అత్తయ్య, ఎందుకొచ్చావు? అసలే చాలా చిరాకులో ఉన్నాను. నన్ను మరింత విసిగించకు. అత్తయ్య, నేను చెప్పేది కాస్త స్థిమితంగా వినండి. మీరు మీ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడం లేట్ అయ్యే కొద్దీ మీ చుట్టూ ఉచ్చు బిగిసిగిపోతుంది. ప్రమాదం మీ మీదికి ముంచుకొస్తుంది. ఇలాంటి ఇష్యూస్ నన్నేమీ చేయలే ఉషా. నేను బిజినెస్ మొదలు పెట్టినప్పటి నుంచి ఇలాంటివి చాలా చూశాను. ఏవి నన్నేమీ చేయలేకపోయాయి. ఈ గండం నుంచి కూడా ఎలా గట్టెక్కాలో నాకు బాగా తెలుసు. అత్తయ్య, ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్న సవాళ్లు వేరు. ఇది అలాంటి సమస్య కాదు. ఏకంగా మీ అస్తిత్వాన్ని దెబ్బకొట్టే సమస్య. ఇందులో పోలీసులు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సాక్షులు కూడా మీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీరు మీ మొండి పట్టుదలని వదిలేసి తరుణ్ బావ గారికి విషయం చెప్పడం చాలా మంచిది. వెంటనే పోలీస్ ఎంక్వైరీ చేసి దీని వెనకాలన్నదెవరో వెంటనే కనిపెడతారు. ఇంట్లో ఒక పోలీస్ ఆఫీసర్ని పెట్టుకుని మీరు ఈ విషయానికి ఇంత టెన్షన్ పడటం ఎందుకు? ఇక చాలు షా. ఛాన్స్ దొరికింది కదా అని నాకు పిచ్చి సలహాలివ్వకు. పోలీస్ ఎంక్వైరీ వేసి ఇప్పటి వరకు గుట్టుగా ఉన్న విషయాన్ని ప్రపంచానికి తెలిసేలా చేసుకోమంటున్నావా? తరుణ్ బావ గారికి చెప్తే ఎవ్వరికీ తెలియకుండా ఎంక్వైరీ చేయిస్తారు కదా. ఎంక్వైరీ వేస్తే ఏం జరుగుతుందో తెలుసా? వెంటనే న్యూస్ అన్ని ఛానల్స్ కి స్ప్రెడ్ అవుతుంది. నిజం తెలిసేలోపు ఛానల్స్ అన్ని కలిసి నన్ను దోషం చేస్తాయి. ఇదంతా ఏమీ ఆలోచించకుండా ఎంక్వైరీ వేయించమని చెప్పేస్తున్నావు.
సలహాలు చెప్పడం కాదు, దానివల్ల వచ్చే పరిణామాల్ని కూడా గమనించాలి. ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేసుకోవాలో నాకు బాగా తెలుసు. ఈ వంకతో ఉద్ధరించడానికి బయలుదేరినట్టు బిల్డప్ ఇవ్వనవసరం లేదు. అత్తయ్య, నా మనసులో మీకు మంచి జరగాలనే ఆలోచన తప్ప ఇంకెలాంటి ఆలోచనలు లేవు. మీరు దీన్ని వేరే కోణంలో ఆలోచించకండి. ఇక ఆపు ఉషా. నీ ఆలోచన ఏంటో కనిపెట్టలేనంత చిన్న పిల్లని కాదు. నీ దగ్గర సలహాలు తీసుకునేంత స్థితిలోనూ నేను లేను. అత్తయ్య, ఈ ఒక్కసారికి నేను చెప్పేది వినండి. ఆవేశంతో కాకుండా కొంచెం ఆలోచన చేయండి. మీరు ఆవేశంతో ముందుకు వెళితే సమస్య మీ మెడకు చుట్టుకుని ఊపిరాడకుండా చేస్తుంది. అందుకే ముందు నువ్వు బయటికి వెళ్తావా లేదా? వెళ్ళు వెళ్ళు. అత్తయ్య గారు పడుతున్న ఈ ఇబ్బందిని ఎవరితోనూ షేర్ చేసుకోలేను. హారిక అక్కతో చెప్దామన్నా విషయం తరుణ్ బావ గారికి వెళ్ళిపోతుంది. ఆలోచిస్తే అత్తయ్య గారు చెప్పింది కూడా కరెక్టే అనిపిస్తోంది. ఎంక్వైరీ అని న్యూస్ బయటకు పొక్కిందంటే వైరల్ అయిపోతుంది. ఈ సోషల్ మీడియా పుణ్యమాని అబద్ధం అరక్షణంలో ప్రపంచం అంతా పాకిపోతుంది. ఈ సమస్యని ఇంట్లో వాళ్ళకి ఎవరికీ తెలియకుండా మరేం చెయ్యాలి? ఎవరికీ చెప్పకుండా నేనొక్కదాన్నే దీని వెనక ఉన్నది ఎవరో కనుక్కోవాలి. అత్తయ్య గారి గౌరవాన్ని మంటగలపాలనుకుంటున్నా. వాళ్ళు గుట్టు రట్టు చేయాలి. చేస్తాను. మొన్న షూట్ చేసిన వీడియో మొత్తం ఈ పెన్ డ్రైవ్లో సేవ్ చేశాను. డబ్బులు ఇచ్చి తీసుకోండి. డబ్బులు ఎందుకు ఇస్తుంది? పెన్ డ్రైవ్ ఎందుకు తీసుకుంటుంది? అసలు ఏం జరుగుతుంది? అత్తయ్యకు ఆల్రెడీ దీని మీద అనుమానం ఉంది. కొంపదీస్ అంతా ఇదే చేస్తుందా? మేడం, మీకు ఇచ్చిన టైం అయిపోయింది. మీరు ఈ రిజిగ్నేషన్ లెటర్ మీద సైన్ చేయండి. కొంచెం ఫాస్ట్. ఆగండి అత్తయ్య. ఒకసారి నా దగ్గర ఉన్న ఈ వీడియోని చూడండి. ఏంటది? మీకు కావాల్సిన ఆధారాలు, మా అత్తయ్య ఏ తప్పు చేయలేదు అని నిరూపించే సాక్ష్యాలు. క్షమించండి మేడం, ఏదో డబ్బు కోసం కక్కుర్తిపడి ఈ తప్పుడు పని చేశాము.
ఇప్పటికైనా మా అత్తయ్య ఎలాంటి తప్పు చెయ్యలేదు అన్న విషయం మీకు అర్థమైందా? కిరణ్మయ్య గారు, ఈ సాక్ష్యాలన్నీ చూశాక జరిగిన దాంట్లో మీ తప్పేమీ లేదని ప్రూవ్ అయింది. మీ మీద అనుమానంతో మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు మమ్మల్ని క్షమించండి. కిరణ్మయ్య గారు, వీఆర్ వన్స్ అగైన్ సారీ. కిరణ్మయి, వాట్ హ్యాపెండ్? ఎనీథింగ్ సీరియస్? సీరియసే. రక్తం మరిగిపోతుంది. కూల్ కిరణ్మయి, అసలేం జరిగింది? నేను ఏదైనా సొల్యూషన్ చెప్పగలనేమో ఆలోచిస్తాను. ఇలా అసహనంగా ఉన్నప్పుడు విషయం షేర్ చేసుకుంటే ఉపశమనం కలుగుతుంది. చెప్పు, విషయం ఏంటి? అంటే మొన్న న్యూస్ పేపర్లో చదివింది నీ గురించేనా? ఆ రోజు ఎవరిదో కేసు అనుకుని మేము కూడా తప్పుగా ఆలోచించాం. నోటుకొచ్చిందల్లా మాట్లాడాం. అవును, ఆ న్యూస్ నా గురించి. కాకపోతే పేర్లు వేయకుండా మొత్తం మ్యాటర్ అంతా వేశారు. ఆ సంఘటన జరిగినప్పటి నుంచి నేను నిద్రపోయింది లేదు. నేను 3 days నుంచి పడ్డ నరకం మాటల్లో చెప్పలేను. పెద్ద డేంజర్ నుంచి బయటపడ్డావు కిరణ్మయి. ఇంత జరుగుతున్నా మాకు ఎవ్వరికీ ఎందుకు చెప్పలేదు? మాతో అప్పుడే చెప్పుంటే నీకింత స్ట్రగుల్ ఉండేది కాదు కదా. థ్యాంక్ గాడ్, సమయానికి ఉష ఆధారాలు పట్టుకొచ్చింది కాబట్టి సరిపోయింది. లేకపోతే సిచ్యువేషన్ పోలీసుల దాకా వెళ్ళేది. నిజంగా ఉష చాలా గ్రేట్. నువ్వు తీసుకురాలేకపోయిన సాక్ష్యాలు తను తీసుకొచ్చింది కాబట్టి. తను అనుకుందంటే ఎంత దూరమనే వెళ్తుంది. తను నిజంగా చాలా రిస్క్ తీసుకుంది కిరణ్మయి. నీ ప్రతిష్టకి భంగం కలగకుండా అడ్డుకుంది. అదే నాకు నచ్చడం లేదు. నా అనుభవం ముందు ఉష అనుభవం ఎంత? నన్ను ఉష కాపాడుతుందా? నా ముందు తల దించుకొని నిలబడాల్సింది. రేపు నన్ను ఈ ఉచ్చులోంచి బయటికి తీసుకొచ్చాను అనే అహంతో నా ముందు తల ఎగిరేసుకొని నిలబడుతుంది. అది నాకు నచ్చదు. సాయం చేసింది ఎవరైనా చేసిన వాళ్ళ మీద కృతజ్ఞతతో ఉండాలి కిరణ్మయి. కానీ నువ్వు సాయం చేసే వాళ్ళల్లో కూడా హెచ్చుతగ్గులు చూస్తున్నావు. అవును, చూస్తాను. నేను సాయం చేశాను అని నా కోడలు నా కళ్ళలోకి సానుభూతిగా చూడటం నాకిష్టం లేదు. అది 10 మందికి నా నిస్సహాయ స్థితిని, అది నన్ను ఉద్ధరించిన విధానం గురించి చెప్పుకోవడం నాకు నచ్చదు. ఎంత పెద్ద సింహమైనా దాని కాళ్ళకి సంకెళ్ళు లేనప్పుడు అది అడవికి రాజు. వలలో చిక్కుకున్నప్పుడు కాదు. దాని వల నుంచి విడిపించి స్వేచ్ఛ ప్రసాదించిన చిట్టెలుకకి కృతజ్ఞతతో ఉండటంలో తప్పులేదు. ఇంత పేరు పలుకుబడి ఉండి కూడా నువ్వు ఒక ఉచ్చులో చిక్కుకున్నప్పుడు
నీ కోడలు నీకు స్వేచ్ఛ ప్రసాదించింది. తను చేసిన దానికి కాస్త కృతజ్ఞతగా ఉండలేకపోతున్నావా? కృతజ్ఞతగా ఉండలేను. ఎందుకంటే నా కోడలి సహాయం తీసుకోవడం నాకు ఇష్టం లేదు కాబట్టి. అది ప్రసాదించిన స్వేచ్ఛ నాకు నచ్చడం లేదు కాబట్టి. సరే, ఆ విషయం గురించి వదిలే. అయినా ఆ రిసెప్షనిస్ట్కి ఎంత ధైర్యం? నీ దగ్గర నమ్మకంగా పనిచేస్తూ నీకే వెన్నుపోటు పడవటానికి ట్రై చేస్తుందా? ఇలాంటి వాళ్ళని అంత ఈజీగా వదలకూడదు కిరణ్మయి. అవును, నన్ను చూసినప్పుడల్లా మేడం మేడం అంటూ లేని వినయాన్ని నటిస్తూ ఇప్పుడు నన్నే రోడ్డు మీదకి ఈడ్చింది. దాన్నంత ఈజీగా వదలను. ఇంత పెద్ద ప్లాన్ వేసి నిన్ను ఇరికించింది అంటే అది ఆ రిసెప్షనిస్ట్ సింగిల్గా చేసిన పని కాదేమోనని నాకు అనిపిస్తుంది. తన వెనక ఎవరో ఉండి మొత్తం మ్యాప్ వేశారేమో నాకు అనిపిస్తుంది. లేకపోతే ఏదో నెల జీతం కోసం నీ దగ్గర పనిచేసే అనితకి నీ మీద ఎలిగేషన్ రైజ్ చేసి తప్పించుకునేంత ధైర్యం ఉండదు. తన వెనక ఏదో పెద్ద హస్తమే ఉండుంటుంది. అది ఎంత పెద్ద హస్తమైనా, వాళ్ళెంత పరపతి ఉన్నవాళ్ళైనా నేనాగేది లేదు. ఈ కిరణ్మయితో పెట్టుకున్నారుగా, నేనేంటో చూపిస్తాను. నేను 3 days నుంచి పడ్డ టార్చర్కి 10 చూపిస్తాను. ఆట మొదలెట్టారుగా, ఈ కిరణ్మయి వేట ఎలా ఉంటుందో చూపిస్తాను. నీతో సపరేట్ గా ఒక బిజినెస్ పెట్టిస్తానని ఆయన నాకు మాట ఇచ్చారు. మరి ఆ విషయం ఇప్పటి వరకు నాకెందుకు చెప్పలేదు మేఘనా? నీకు చెప్తే ఎలా రియాక్ట్ అవుతావో అని భయపడ్డాను. ఇందులో భయపడ్డానికి ఏముంది మేఘనా? మన భవిష్యత్తు బాగుండాలని ఆలోచిస్తున్నావు, అందులో తప్పే ఉంది. నేను ఈ మూమెంట్ కోసమే చాలా రోజుల నుంచి చూస్తున్నానండి. మీకు నీరుగా ఎదగాలని చాలా ఆశగా ఉండేది. అది ఇప్పుడు నెరవేరబోతుంది. ఒక భార్యగా నా కోసం నువ్వు ఒక మంచి మార్గాన్ని చూపిస్తున్నావు. ఒక భర్తగా నీ కలల్ని నేను నిజం చేస్తాను. నన్ను తక్కువ అంచనా వేసిన మా అమ్మ వాళ్ళకి నా ఇంపార్టెన్స్ తెలిసేలా చేస్తాను. మీరు ఆ మాట మీదే ఉండండి, మిగతా విషయాలు నాన్న చూసుకుంటారు. మీరు ఒప్పుకున్నారని నాన్నతో చెప్తాను. ఇంకెప్పుడు చెప్తావు మేఘనా? మంచి విషయాలు అనుకున్న వెంటనే అమల్లోకి వచ్చేయాలి. నువ్వు వెంటనే మావయ్య గారికి ఫోన్ చేసి నాకు ఓకే అని చెప్పేసి. అమ్మ అమ్మ అంటూ కొంగు పట్టుకుని తిరిగే నిన్ను ఇప్పటికి నా దారిలోకి తెచ్చుకోబోతున్నాను. ఏంటి మేఘనా, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు సంజయ్, నువ్వు నా ప్రపోజల్ని ఇంత త్వరగా ఒప్పుకునేసరికి నాకు చాలా హ్యాపీగా ఉంది. నువ్వు తర్వాత హ్యాపీగా ఫీల్ అవుదు గానీ ముందు మావయ్య గారికి ఫోన్ చేయి. ఆగండి, ముందు నేను చెప్పేది వినండి. నేను ఆల్రెడీ నాన్నతో మాట్లాడడం అయ్యింది, దానికోసం ఒక బిజినెస్ పార్ట్నర్ని చూడడం కూడా అయ్యింది. ఓహ్ అవునా, దట్స్ గ్రేట్. కాకపోతే నువ్వు ఒక పని చేయాలి. నువ్వు బిజినెస్ చేయడానికి అత్తయ్య గారికి ఎలాంటి ఆబ్జెక్షన్ లేదని అత్తయ్య గారితో ఒక సైన్ చేయించాలి. అమ్మ సైన్తో పనే ఉంది మేఘనా. మనం చెయ్యబోయే బిజినెస్ కి ఫ్యూచర్ లో ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉండడం కోసం. నాకు చెప్పకుండా ఎందుకు ఇలాంటి పని చేసావని మిమ్మల్ని అత్తయ్య గారు క్వశ్చన్ చేయకుండా ఉండడం కోసం. సంజయ్, ఇది ఒక ముందు జాగ్రత్త అంతే. సంజయ్, ఈ ఒక్క సంతకం చేయించు చాలు, మిగతాదంతా మా నాన్న చూసుకుంటారు. సరే, ప్రయత్నం చేస్తాను. చూడాలి కదా అమ్మే ఉంటుందో. కానీ నాకు వేరే మార్గం లేదు కదా. నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలంటే వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదు. ఈ ఛాన్స్ మిస్ అవ్వకూడదంటే అమ్మ చేత ఎలా అయినా సరే సైన్ చేయించాలి. చేయిస్తాను.
ఇప్పటి వరకు మీకే హారిక గురించైతే చెప్తోందో ఆ హారికకి పట్టిన గతే నీ కూతురికి పడుతుంది. మీ కూతురులాగే నా రెండో కోడలు కూడా తెగ ఎగిరెగిరి పడింది. నేనిచ్చిన ట్రీట్మెంట్ కి కుక్కిన పెయిన్ లా ఇంట్లో పడుంటోంది. ఇక మీరు మీ అమ్మాయికి ఫోన్ చేయడం జరగకూడదు. మీకిదే లాస్ట్ వార్నింగ్. అక్క, ఈ మధ్య నాతో మాట్లాడమే తగ్గించేసావు తెలుసా? కావాలనే బయటికి రావడం లేదు ఉషా. ఎందుకక్క, ఏమైంది? అత్తయ్యకి ఎదురు పడాల్సి వస్తుంది. తన మొహం చూస్తే వెంటనే తను మీ అమ్మా నాన్నల్ని, నన్ను మా అమ్మని అన్న మాటలే గుర్తొస్తున్నాయి. ఆ మాటలన్నీ గుర్తొస్తే నా ఆరోగ్యమేమో కానీ నా మైండ్ అంతా అప్సెట్ అయిపోతుంది. అక్క, అత్తయ్య ఒక మాట అన్నంత మాత్రాన అవి మనసులోనే పెట్టుకుని ఇలా మదన పడకు. ఏమో ఉషా, నువ్వు తీసుకున్నంత సులువుగా నేను తీసుకోలేకపోతున్నాను. ఆవిడ మొహం చూడగానే నా మూడ్ చేంజ్ అయిపోతుంది. అలా అనకక్క. ఒకరిని ఒకరు ఒక మాట అనుకున్నంత మాత్రాన ఆ మాటనే పట్టుకుని కూర్చోకూడదు. నేనలా పట్టించుకోకుండా ఉండలేకపోతున్నాను. ఉండాలక్క, ఎందుకంటే మనమందరం ఒక కుటుంబం. ఉమ్మడిగా ఉండే మనలాంటి పెద్ద కుటుంబాల్లో ఎవరిని ఎవరు ఏమీ అనకుండా ఉండటం అంటూ జరగదు. ఒకరి మీద ఒకరికి కోపం రాకుండా ఉండదు. ఆ కోపతాపాలు క్షణకాలం మాత్రమే ఉండాలి తప్ప కంటిన్యూ అవ్వకూడదు. కలతలేవైనా ఉంటే అక్కడే ఆగిపోవాలి. బంధాలు మాత్రమే మన మధ్య మిగలాలి. బాధపెట్టే మాటలు మర్చిపోవాలి. మనుషులం కలిసి బతకాలి. నిన్ను చూస్తుంటే ఒక్కోసారి అమ్మలా అనిపిస్తావు. నీలాంటి సహనం అందరికీ ఉండదు. నీలాంటి వాళ్ళు ఉన్న కుటుంబం ఎప్పటికీ విడిపోదు. మరి తల్లిలాంటి చెల్లి మాట విని మనసులో ఉన్న ఆ కోపాన్ని తరిమేస్తావా? ఈ చెల్లి చెప్తే ఈ అక్క ఓకే అనకుండా ఉంటుందా? నువ్వు చెప్పినట్టే కోపాలన్నీ తుడిచేయడానికి ట్రై చేస్తాను. ఏంటక్క అలా చూస్తున్నావు? తోడికోడళ్ళు తోడేలులా ఉంటారంటుంటారు. కానీ నేను అదృష్టవంతురాల్ని. నాకు నువ్వు తోబుట్టువులా దొరికావు. పొగిడింది చాలే, ఉండు నీకు పాలు తీసుకొని వస్తాను. ఈ పర్మిషన్ లెటర్ మీద సైన్ చేయించాలంటే చాలా భయంగా ఉంది. అసలు ఈ విషయంగానే తెలిస్తే అమ్మ అస్సలు ఒప్పుకోదు. పైగా పెద్ద గొడవ చేస్తుంది. ఇప్పుడు ఈ సంతకం అంటే ఏమవుతుందో ఏంటో. సంజయ్, ఆఫీస్ ఫైల్స్ తో కలిపి కదా మనం పెడుతున్నాం. ఎందుకు ఇంత టెన్షన్? మన పేపర్ వచ్చినప్పుడు మేనేజ్ చెయ్యి, సరేనా? అంతే అంటావా? అంతే, ఏం కాదు, వెళ్ళు. ఆల్ ది బెస్ట్. క్లబ్ పేరు నా పేరు చెడగొట్టడానికి ఎవరో పన్నిన కుట్ర అది. ఈ కుట్ర వెనుకున్నదెవరో తెలుసుకుంటాను. త్వరలోనే అన్ని బయటికి లాగుతాను. ఆ అనిత ఎక్కడుందో తెలుసుకోవాలి. సరే, మళ్ళీ కాల్ చేస్తాను. ఏంటి సంజయ్ ఇలా వచ్చావు? ఆఫీస్ ఫైల్స్ అమ్మా, సైన్ పెడతామని తీసుకొచ్చాను. నువ్వు మళ్ళీ ఆఫీస్ పనుల్లో పడ్డావు. నాకు చాలా సంతోషంగా ఉందిరా. మీ నాన్నగారు నీ కోపం వచ్చిందని, అందుకే ఆఫీస్కి రావడం లేదని, ఇప్పుడప్పుడే ఆ కోపం తగ్గేలా లేదని ఏవేవో చెప్పారు. కానీ నేనవన్నీ నమ్మలేదు. నువ్వు నా నమ్మకాన్ని నిలబెట్టావు సంజయ్. నువ్వు ఇలాగే మళ్ళీ ఆఫీస్ పనుల్లో బిజీ అవుతూ రెగ్యులర్గా ఆఫీస్కి రావాలి. వచ్చి నీ పనులన్నీ నువ్వే చేసుకోవాలి. ఎందుకమ్మా ఆఫీస్కి వచ్చి అవమానాలు ఎదుర్కోవడానికా? నన్ను పక్కన పెట్టి పనులన్నీ మీరే చేసుకుంటూ నేనెందుకు పనికిరాని వాడిని అన్నట్టుగా చేయడానికా?
ఏం సంజయ్, ఏం మాట్లాడవు? ఇక నుంచి ఆఫీస్కి వస్తావు కదా? తప్పకుండా వస్తానమ్మా. ఈ డిస్కషన్స్ అన్ని దేనికి అత్తయ్య గారు? త్వరగా సైన్ చేసేయండి. వా, ఇక్కడ నేను టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను. అయ్యో అదేం లేదు. అవునండి, నిజమే చెప్తున్నాను. రండి అల్లుడు గారు, రండి. కూర్చోండి అల్లుడు గారు, కూర్చోండి. యుద్ధ భూమిలో సైనికుడిగా ఎంత పోరాడినా సైనికుడు ఎప్పటికీ రాజు కాలేడు. రారాజు అనిపించుకోవాలంటే మన రాజ్యం మనమే ఏర్పరచుకోవాలి. ఇన్నాళ్లకి మీ రాజ్యం మీరు నిర్మించుకోవడానికి ఒక మంచి డెసిషన్ తీసుకున్నారు. అలాగే సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. మీకు నా ఫుల్ సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. ఏంటల్లుడు గారు అలా డల్గా ఉన్నారేంటి? ఏమీ లేదు మావయ్య గారు, మీరు చెప్పండి. కళ్ల ముందు రహదారి కనిపిస్తుంటే కాళ్ళకి చక్రాలు కట్టుకుని పరిగెత్తాలి, కానీ మీరేంటి అలా డల్గా కూర్చున్నారు? ఇలాంటి టైంలో మీరెంత హుషారుగా ఉండాలి, మీలో జోష్ కనిపించాలి. కొత్త బిజినెస్, కొత్త కంపెనీ మొదలవుతుంది. ఇక్కడ మీరే బాస్. అవును నాన్న, నేను కూడా అదే చెప్తున్నాను. అల్లుడు గారు, ఈవిడ పేరు స్వర్ణ, మీకు తెలుసు కదా? మీ కాబోయే బిజినెస్ పార్ట్నర్. హలో సంజయ్, ఎలా ఉన్నావు? నేను మీకు గుర్తున్నానా? ఒకప్పుడు మనం ఫ్యామిలీ ఫ్రెండ్స్, ఇప్పుడు మంచి బిజినెస్ పార్ట్నర్స్ అవ్వబోతున్నాం. అవును స్వర్ణ గారు, మీతో పార్ట్నర్ గా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నందుకు మేము చాలా హ్యాపీగా ఉన్నాం. అమ్మని ఇబ్బంది పెట్టిన ఈవిడితో కలిసి బిజినెస్ చేయాలా? అమ్మతో శత్రువులా ప్రవర్తించే ఈవిడ్ని బిజినెస్ పార్ట్నర్గా చేసుకోవాలా? ఇంతకంటే అమ్మకి నేను చేసే ద్రోహం మరొకటి ఉంటుందా? అల్లుడు గారు, మీ అమ్మగారు సైన్ చేసిన పేపర్ ఇవ్వండి, అగ్రిమెంట్ రెడీ చేద్దాం. ఇదిగోండి నాన్న, ఈ పేపర్సే మా సక్సెస్ కి ఫస్ట్ స్టెప్. పర్ఫెక్ట్. ఇక అగ్రిమెంట్ చేసుకోవడానికి నాకు ఎలాంటి అభ్యంతరాలు లేవు. అల్లుడు గారు, అంతా రెడీగా ఉంది. మీరు స్వర్ణ గారు అగ్రిమెంట్ మీద సంతకాలు చేస్తే ఇక మీ పార్ట్నర్షిప్ మొదలవుతుంది. మంచిలో చూసుకుని బిజినెస్ కూడా మొదలు పెడదాం. స్వర్ణ గారు, ముందు మీరు సంతకం చేయండి. యా, ఇదిగోండి. అల్లుడు గారు, మీరు కూడా సైన్ చేసేస్తే అగ్రిమెంట్ పూర్తయిపోతుంది. సంజయ్, ఏం ఆలోచిస్తున్నావు? సైన్ చేయి.
మోసం చేస్తున్నానేమో అనిపిస్తుంది. అవును, ఇప్పుడు అమ్మతో శత్రుతో ఉన్న వాళ్ళతో కలిసి నేను బిజినెస్ స్టార్ట్ చేస్తే నిజంగా అమ్మకి ద్రోహం చేసిన వాడినే అవుతాను. ఇలాంటి వాళ్ళతో మాట్లాడనే కూడదు. అలాంటిది బిజినెస్ చేయడమా? నో. అయ్యో సంజయ్, సంజయ్ ఏం చేస్తున్నావు? ఎంతో కష్టపడి కుదుర్చుకున్న డీల్ ఇది. దీనికోసం ఎంత కష్టపడ్డారో నీకు తెలుసా? నేను ఎదగాలనుకుంటున్నాను, కానీ అమ్మకి వెన్నుపోటు పడవాలనుకోలేదు. నేను నిరూపించుకోవాలనుకుంటున్నాను, కానీ అమ్మకి ద్రోహం చేయాలనుకోలేదు. అయ్యో సంజయ్, ఇందులో అత్తయ్య గారికి ద్రోహం చేయడం ఏముంది? ఇది వ్యాపారం కోసం చేసుకునే ఒప్పందంలా నాకు అనిపించడం లేదు. నన్ను ఒక ఆయుధంలా మార్చి మా అమ్మకి గురి పెట్టడానికి చేసే ప్రయత్నంలా అనిపిస్తుంది. మీలాంటి వాళ్ళతో నేను చేతులు కలపను. కావాలంటే బిజినెస్ చేయాలనే ఆలోచనే మానుకుంటాను. గుడ్ బై. సంజయ్, సంజయ్ ఒకసారి నా మాట విను. సంజయ్, ఏంటమ్మా అల్లుడు గారు ఇలా చేశారేంటి? అతన్ని అందలో ఎక్కించాలనుకుంటే అవమానించి వెళ్తున్నాడేంటి? ఏమో నాన్న, నాకేం తెలుసు. నేను వెళ్ళి మాట్లాడేసి వస్తాను. సంజయ్, సంజయ్ మా నాన్న మీ నెత్తి మీద కిరీటం పెట్టాలని అనుకుంటుంటే నువ్వు కాదు పొమ్మంటున్నావు. మిమ్మల్ని వ్యాపార సామ్రాజ్యంలో ఒక రారాజుని చేస్తానంటుంటే చేతగాని వాళ్ళ వదులుకుంటున్నావు. చూడు సంజయ్, ఎవరికి ఎవరు పర్మనెంట్ శత్రువులు ఉండరు. అయినా సంజయ్, పర్సనల్ వేరు, ప్రొఫెషన్ వేరు. బిజినెస్ లో మనం లాభాలు చూసుకోవాలి, మన ఎదుగుదలకి అవకాశాలు వెతుక్కోవాలి. ఇలాంటి మంచి అవకాశం మళ్ళీ మళ్ళీ దొరకదు. నువ్వు ఒక్కసారి వచ్చి మాట్లాడు. ఇంకా చాలా ఆపుతావా? వచ్చి కారెక్కు. హాయ్ కిరణ్మయి. ఏం జ్యోతి, కనీసం కాల్ కూడా చేయకుండా సడన్ ఎంట్రీ ఇచ్చావు? అనుకోకుండా ఇటుగా వెళ్తున్నాను, నిన్ను చూసి వెళ్దామని వచ్చాను. అవునా, ఏంటి విశేషాలు? నాకొక సర్ప్రైజ్ న్యూస్ తెలిసింది. ఆ విషయం మీద క్లారిటీ తెచ్చుకుందామని వచ్చాను. సర్ప్రైజ్ న్యూసా? ఏంటది? సంజయ్ గురించి. సంజయ్ గురించా? సొంతంగా ఏదో బిజినెస్ స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాడంట. నిజమేనా? సంజయ్ సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాడా? అది నువ్వు నమ్మావా? ఇంత పెద్ద ఎస్టాబ్లిష్డ్ కంపెనీని వదిలేసి కొత్తగా బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేస్తాడు? నీకేదో రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చినట్టుంది. లేదు కిరణ్మయ్, నాకు పక్కాగా ఇన్ఫర్మేషన్ తెలిసాకే నీ దాకా వచ్చాను. నిజమా కాదా అన్న సందేహం తీర్చుకునేదాకా నా మనసు ఆగడం లేదు. ఏంటా ఇన్ఫర్మేషన్? సంజయ్ కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాడని, దానికోసం అన్నీ రెడీ చేసుకుంటున్నాడని నాకు బాగా తెలిసిన బిజినెస్ పర్సన్ ఒకరు చెప్పారు. వాళ్ళంత ఖచ్చితంగా చెప్పేసరికి నేను కూడా నమ్మాల్సొచ్చింది. ఈ మధ్య నువ్వు సంజయ్ కంటే కిరణ్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నావని అందరూ అనుకుంటున్నారు. అందుకే కొత్తగా కంపెనీ స్టార్ట్ చేసి తనేంటో నిరూపించుకోవడానికి సంజయ్ ట్రై చేస్తున్నట్టున్నాడు. స్టాప్ ఇట్ జ్యోతి. సొంత కంపెనీని వదిలేసి సంజయ్ వేరే కంపెనీని స్టార్ట్ చేస్తున్నాడంటే నేను నమ్మను. సరే కిరణ్మయ్, నాకేదో ఇన్ఫర్మేషన్ వచ్చింది, దాని మీద క్లారిటీ కోసం వచ్చానంతే. నీకంత నమ్మకం ఉన్నప్పుడు అలా జరగదులే. నీ నమ్మకమే నిజమవ్వాలని కోరుకుంటున్నాను. వెళ్ళొస్తాను. ఏంటి ఇలాంటి న్యూస్ చెప్పింది? ఇది నిజమేనా లేక పొరపాటుగా బయట అనుకుంటున్నారా? వీళ్ళు అత్తయ్య గారి గురించి మాట్లాడుకుంటున్నట్టున్నారు. అయితే వీళ్ళ గొడవకి ఇందాక అత్తయ్య గారి కళ్ళల్లో కనిపించిన బాధకి ఏమైనా సంబంధం ఉందా? చూడు మేఘనా, అమ్మ నాకు సరైన గుర్తింపు ఇవ్వకపోవచ్చు. అమ్మకి నాకు అభిప్రాయ భేదాలు ఉండొచ్చు. కొన్ని విషయాల్లో అమ్మపై నాకు కోపం రావచ్చు. అంత మాత్రం చేత ఇలాంటి బిజినెస్ డీల్స్ లో ఇన్వాల్వ్ అయ్యి అమ్మకి నేను ద్రోహం చెయ్యలేను. అమ్మకి దూరంగా నేను ఉండలేను. ఇంకొకసారి ఇలాంటి ప్రయత్నాలు చేయకుండా ఉంటే బాగుంటుంది. దట్స్ ఇట్. కాదు సంజయ్, సంజయ్. బావగారు,
చాలా కోపంగా ఉన్నట్టున్నారు. దానికి కారణం ఏంటో నాకు తెలియదు. మీరు తప్పుగా అనుకోకపోతే ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. మీరు అక్క మీద కోపంగా ఉన్నట్టున్నారు. మీ కోపంలో అర్థం ఉండొచ్చు. మీ కోపం వల్ల మీ ఇద్దరి మధ్య లేనిపోని ఇబ్బందులు రాకుండా చూసుకోండి బావగారు. ఇలాంటి గొడవలు వస్తే మనశ్శాంతిగా ఉండలేరు. వీలైనంత త్వరగా మీ కోపాన్ని దించేసుకునే మార్గం చూడండి. నాది కోపం కాదు ఉషా, బాధ. బాధ వల్ల వచ్చిన ఆవేశం అంతే. ఇందులో అంత భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. నాకు అర్థం అవుతుంది బావగారు, కానీ మీ బాధ వల్ల దానివల్ల వచ్చే కోపం మీకు మంచి చేయవు కదా. ఆ బాధని దించేసుకునే ప్రయత్నం చేస్తేనే మీరు ప్రశాంతంగా ఉండగలరు. ఎంత త్వరగా మీరు దీని నుంచి బయటపడితే అంత త్వరగా మళ్ళీ మీ నుండి కోపం దూరం అవుతుంది. ఒక్కసారి ఆలోచించండి బావగారు. ఈశ్వర్, రే వెంకటేష్, రారా కూర్చోరా. ఏంట్రా చెప్ప పెట్టుకుండా వచ్చావు? నేను సడన్ గా రాబట్టే నువ్వు దొరికావు. నేను వస్తున్న విషయం నీకు తెలిస్తే నువ్వెక్కడ ఇంట్లో ఉండకుండా పారిపోతావోనని భయపడ్డాను రా. అదేంట్రా అలా అంటావు? నీ అవసరాలు తీర్చుకోవడానికి డబ్బులు అడిగావు. నా అవసరానికి డబ్బులంటే తప్పించుకొని తిరుగుతున్నావు. నా డబ్బులు నాకు కావాలి. 5 లక్షలు ఎప్పుడిస్తావో నాకిప్పుడు చెప్పు. అరే ఇంత హఠాత్తుగా అడిగితే ఎక్కడి నుంచి తెచ్చిస్తానరా? కాస్త టైం ఇవ్వరా. ఎప్పుడు డబ్బులు అడిగినా టైం ఇవ్వు అంటూ కాలం గడిపిస్తున్నావు తప్ప ఏ రోజైనా ఇచ్చావా? నా దగ్గర ఉంటే నీకు ఇవ్వకుండా ఉంటానా? అందుకే కాస్త టైం ఇవ్వరా. ఎలాగోలా సర్దుబాటు చేసి ఇచ్చేస్తానరా. చూడు, ఇప్పుడు నాకు డబ్బు అవసరం. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. వెంటనే డబ్బులు అరేంజ్ చేయాలి. ఇవ్వకపోతే ఇక నుంచి ఊరుకునేదే లేదు. గుర్తుపెట్టుకో, ఈ నెలాఖరికి నా 5 లక్షలు నాకు ఇవ్వాల్సిందే, అంతే. ఐదు లక్షలు 5 లక్షలు ఈ నెలాఖరు కల్లా ఎలా వస్తాయి? ఎక్కడి నుంచి తేవాలి? ఏమండి, ఏమైందండి మిమ్మల్ని? ఏమండి? కానీ మీ బాధ వల్ల దానివల్ల వచ్చే కోపం మీకు మంచి చేయవు కదా. ఆ బాధని దించేసుకునే ప్రయత్నం చేస్తేనే మీరు ప్రశాంతంగా ఉండగలరు. ఇన్ని రోజులు నువ్వు ముందుండి ఆఫీస్లో అన్ని పనులు చూసుకున్నావు కాబట్టి మన కంపెనీ ఈరోజు ఈ స్థాయిలో ఉంది. పెద్ద కొడుక నీకే కంపెనీ మీద బాధ్యత ఎక్కువగా ఉంటుంది. ఇప్పటిదాకా కంపెనీని ఎలా చూసుకున్నావో ఇక ముందు కూడా నీ బాధ్యతలు అలాగే చూసుకుంటావని నాకు నమ్మకం ఉంది. సంజయ్, నీతోని మాట్లాడాలనుకుంటున్నాను. నువ్వేదో కొత్త కంపెనీ స్టార్ట్ చేయబోతున్నావని, న్యూ బిజినెస్ ప్లాన్ చేయబోతున్నావని బయట ఏవేవో వార్తలు వినిపించాయి.
కానీ మా సంజయ్ అలాంటి పనులు చేయడు అని వాళ్ళకి గట్టిగానే చెప్పాను. నీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. సంజయ్, అమ్మా, ఏమైందిరా? నన్ను క్షమించమ్మా. సంజయ్, నువ్వు విన్నది నిజమేనమ్మా. నేను సొంతగా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. స్వతంత్రంగా బ్రతకాలనుకున్నాను. నీకేం తక్కువైందిరా? నీకేం కావాలో చెప్పు. పోనీ నన్ను కిరణ్ని తప్పుకోమంటావా? తప్పుకుంటాం. కంపెనీ మొత్తం నీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం. అంతేగాని ఎందుకురా ఇలా ఆలోచిస్తున్నావు? నన్ను క్షమించమ్మా. ఇంకెప్పుడు ఇలా ఆలోచించను. ఆఫీస్లో నన్ను పక్కన పెడుతున్నారని నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలన్న ఈగోతోనే ఇలా చేయాల్సి వచ్చింది. నా తప్పు నేను తెలుసుకున్నానమ్మా. చూడు సంజయ్, ప్రపంచంలో చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకి ఏమీ చేయలేక బాధపడుతూ ఉంటారు. తల్లిదండ్రులు బలంగా ఉంటే పిల్లలు ఉన్నతంగా ఎదుగుతారు. మీ అదృష్టవశాత్తు మీరు వెళ్లే దారిలో రహదారి వేసే తల్లిదండ్రులు మీకు దొరికారు. కానీ ఈ రహదారి మాకొద్దు, మేం మరో కొత్త దారి ఏర్పరచుకుంటాం, మళ్లీ సున్నా నుంచి కష్టపడతాం అనుకోవడంలో అర్థం లేదు సంజయ్. లేదమ్మా, మీ దారిలో నడవకుండా నా రెక్కలతో నేను ఎగరాలనుకుని ఎంత తప్పు చేశానో నాకిప్పుడు అర్థమవుతుంది. స్వతంత్రంగా బ్రతకాలని ఆశపడుతూ మన కుటుంబానికి ద్రోహం తలపెడుతున్నాను అనిపించింది. అందుకే ఆ ఆలోచన వదిలేశానమ్మా. నా కొడుకు తప్పు చేయడం నాకు తెలుసు. నీకేం కావాలన్నా అడుగు ఇస్తాను. అంతేగాని ఇంకెప్పుడు ఇలా ఆలోచించకు. ఇంకెప్పుడు ఇలా చేయనని నాకు మాటివ్వు.